నమస్తే అండి. నేను డాక్టర్ విశ్వనాథ్ ఆత్రేయ, కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్ అండ్ ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇకిగై క్లినిక్స్, కొండాపూర్, హైదరాబాద్. సో చాలా మంది వారికోస్ వెయిన్స్, ఉబ్బు నరాలతో బాధపడుతూ ఉంటారు, లేదా కాళ్ళ మీద పెద్ద పెద్ద నరాలు కనిపిస్తూ దీనివల్ల ఏమైనా అవుతుందా అని కంగారు పడుతూ ఉంటారు. సో ఈరోజు మనం వారికోస్ వెయిన్స్ ఆరు ఉబ్బు నరాల గురించి మనం కూలంకషంగా చర్చించుకుందాం. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? సాధారణంగా మన కాళ్ళకి హార్ట్ ద్వారా బ్లడ్ ఆర్టరీస్ ద్వారా అందుతుంది. ఆ తర్వాత అక్కడ ఆక్సిజన్ అంతా కాళ్ళకి సప్లై చేసిన తర్వాత ఆ బ్లడ్ తిరిగి వెనక్కి వెళ్ళాలి. ఆ వెనక్కి వెళ్లే బ్లడ్ ఏదైతే ఉందో అది వెయిన్స్ ద్వారా వెళ్తుంది. కాకపోతే ఈ వెనక్కి వెళ్లాల్సిన బ్లడ్ ఏదైతే ఉందో అది గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీకి ఎదురుగా వెళ్ళాలి. సో ఆ బ్లడ్ వెనక్కి రాకుండా ఈ వెయిన్స్ లో వాల్వ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే రకరకాల కారణాల వల్ల, అది జన్యుపరమైన కారణాల వల్ల కావచ్చు, మీ ఫ్యామిలీలో ఈ రకమైన సమస్యలు ఉంటే కావచ్చు, లేదా ఒక్కొక్కసారి యాక్సిడెంట్ల తర్వాత కావచ్చు, ఆరు కాళ్ళల్లో రక్తం గడ్డకట్టిన తర్వాత కావచ్చు, ఆ వాల్వ్స్ డ్యామేజ్ అవుతాయి. చాలా మటుకు ఎక్కువసేపు నిలబడి ఉండేవాళ్ళు, అంటే స్కూల్ టీచర్స్ కానీ, బస్ కండక్టర్స్ కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ, ఈ రకమైన ప్రొఫెషన్స్ లో ఉండే వాళ్ళలో కూడా ఈ వాల్వ్ డ్యామేజ్ అనేది ఉంటుంది. సో ఈ వాల్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు గ్రావిటీని ఎదుర్కొనే శక్తి ఆ వెయిన్స్కి ఉండదు. సో కాళ్ళలో రక్తం పూల్ అయ్యి నరాలు ఉబ్బుతాయి. సో ఈ ఉబ్బడం ద్వారా ఏమవుతుందంటే త్వరగా కాళ్ళ వాపులు రావడం, మన రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ లో ఐరన్ ఉంటుంది. ఆ ఐరన్ ఏదైతే ఉంటుందో ఈ ప్రెషర్ వల్ల చర్మం కింద డిపాజిట్ అయ్యి కాళ్ళు నలబడడం, చర్మం గట్టిపడడం, కాళ్ళ మీద పుండ్లు పడడం, పాదాలు మనవల దగ్గర పుండ్లు పడడం లాంటివి జరగచ్చు. సో ఇవన్నీ వారికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలు, వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే సమస్యలు.